మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. విశ్వంబర సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో ఒక మూవీకి రెడీ అయినట్టు సమాచారం. చిరు అనిల్ కాంబోలో ఒక సినిమా రూపుదిద్దుకోబోతుందనే వార్త కొద్ది రోజులుగా బలంగా వినిపిస్తుంది. దానిని బలపరుస్తూ ఇద్దరి సన్నిహితులు మీడియా ముందే ప్రకటనలు చేస్తున్నారు. అనిల్ రావుపుడి తయారు చేసిన కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దాని ఫైనల్ ట్రీట్మెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఒక్కసారి విశ్వంబరం నుండి చిరంజీవి బయటకు రాగానే అనిల్ రావుపుడితో సినిమా పట్టాలెక్కిస్తారని చెప్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ అవడంతో అనిల్ మీద నమ్మకం మరింత పెరిగిందంట. దాంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఉంటుందంట. ఇక ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. అనిల్ రావుపుడి సినిమాలను సరిగ్గా గమనిస్తే తను ఎక్కువగా తన సినిమాలను సంక్రాంతికే విడుదల చేయడానికి ఇష్టపడతాడేమో అనిపిస్తుంది. పైగా అలా విడుదలైన సినిమాలు కూడా తనను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇక చిరంజీవితో సినిమాను 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావుపుడి. మొత్తానికి అనిల్ ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటుందని, తను ఒక విడుదల తేదీని అనౌన్స్ చేశాడంటే ఖచ్చితంగా ఆ తేదీకి సినిమా విడుదల చేసి చూపిస్తాడని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. మామూలుగా షూటింగ్ మొదలవ్వగానే ఆ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాడు అనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆ సినిమాను అదే రోజు విడుదల చేసి చూపిస్తాడు. ఇప్పుడు వెంకటేష్ లాగానే చిరంజీవి కెరీర్ లో కూడా గుర్తుండిపోయే ఫ్యామిలీ సినిమాను సిద్ధం చేశాడట ఈ యంగ్ డైరెక్టర్. దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా అనిల్ రావుపుడి కెరీర్ లో ఒక్క డిజాస్టర్ కూడా లేదు. పైగా ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీస్, కామెడీ కథలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు, దగ్గరయ్యాడు. పలువురు ప్రేక్షకులు అనిల్ రావుపుడి సినిమాలను ట్రోల్ చేసిన చాలా మంది మాత్రం తన సినిమాలను ఇష్టపడి చూస్తారు. ఇప్పుడు చిరంజీవికి కూడా సూపర్ హిట్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఈ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.